ఆయన పరదాల మంత్రి అని చెప్పి విన్నామండి మేము. పరదాల చుట్టూ ఉంటారు. ఎక్కడైనా మా చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఆయన 74 సంవత్సరాల వయసులో కూడా ఒక కుర్రోళ్ళ ఉన్నారు, ప్రజల పక్షాన ఉన్నారు, ప్రజల పక్షంలో చేస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఒక 20 రోజులు అయ్యింది. వెళ్ళి అడిగి కళ్ళు ఉన్నాయో లేదో చూడమని చెప్పండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి. అక్కడ రాజధాని ఏంటి, అమరావతి ఏంటి, దానికి మళ్ళా రూపురేఖలు దిద్దుకుంటున్నాయి, మా ప్రజలకి మంచి రోజులు వచ్చాయని చెప్పేసి మేము చాలా ఆనందంలో ఉన్నాం. కొడాలి నానికి సన్న బియ్యం సన్నాసి అంటారు, దాని గురించి తనకి ఏం మాట్లాడుతాడో తెలియదు. ఇంకో విషయం మేము ముఖ్యంగా చెప్పాలంటే, కొడాలి నాని స్పీచ్ గురించి ప్రతి ఇంట్లో కనుక్కోండి. అలాంటి వల్గర్ స్పీచు ఏ మంత్రికి తెలియదు, ఏ మంత్రికి కూడా రాదు. అదే మా మంత్రులు ఉన్నారు చూడండి, ఎంత నిజాయితీగా మాట్లాడతారు, ఎంత ఇదిగా మాట్లాడదు. ఉన్నవాళ్ళు 11 మందేనండి. ఆ మాత్రం వెనకేసుకోకపోతే ఈ 11 మంది కూడా ఎక్కడ జారిపోతారేమో అని భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి. అధికారంలోకి వచ్చినాక పెద్ద ఆయన్ని కొద్దిగా మేము నమ్మకంతో అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అయితే వచ్చినాక కూడా ఆయన తీసుకునే ఇంప్లిమెంటేషన్స్ మేము పెట్టుకున్న నమ్మకాలని రీచ్ అవుతున్నాయి. మరి అన్నా క్యాంటీన్స్ మళ్ళీ రీఓపెన్ చేయించడం కానీ, మరి ఇసుక పాలసీస్ కానీ, మరి అమరావతి మీద జరుగుతున్న డెవలప్మెంట్స్ కానీ, ఇవన్నీ పునరుద్ధరణ జరుగుతున్నాయి కాబట్టి మాకు నమ్మకం కలుగుతుంది. మెగా డిఎస్సి సార్ చెప్పినట్టు, పెద్ద ఆయన చెప్పినట్టు దానికి కట్టుబడి మెగా డిఎస్సికి అప్రూవల్ ఇచ్చారు కాబట్టి మేము దాని మీద బాగా రియాక్ట్ అవుతున్నాం. సంతోషంగా కూడా ఉంది. అంటే ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే వెంటనే ఇచ్చేసేయచ్చు. ఇవ్వాలనే ఉద్దేశంతో ఉండబట్టి కాబట్టి పెద్ద ఆయన వెంటనే రిలీజ్ చేసాడు. దాన్ని ఏంటి అంటే కుంటి సాగుతోటి సంవత్సరానికి వచ్చి సంవత్సరానికి ఇంత పెంచుతాను అంత పెంచుతానని చెప్పేసి 5 సంవత్సరాలు పెంచేది ఎవరైనా పెంచుతారు, కానీ రావడంతో పెంచడమే గొప్పతనం. అది పెద్ద ఆయన చేశాడు. అది కొంచెం గుడ్ మూమెంటే. ఇప్పుడు ప్రజల దగ్గరికి నాయకుడు వెళ్ళడం అనేది ఫస్ట్ చంద్రబాబు గారే నేర్పించారు. పచ్చదనం పరిశుభ్రత కానీ, అంటే మేము చదువుకునే టైంలో కూడా ఆ టైంలో ఉన్న పాలిటిక్స్ని కొంచెం ఫాస్ట్ జనరేషన్లోకి వచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి పరిపాలన చేయడం అనేది ఆయన దగ్గర నుంచే వచ్చిన పద్ధతి. సో ఇప్పుడు ఇచ్చిన పెన్షన్లో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చేయాలి, ప్రజల వద్దకే వెళ్ళి చేయాలన్నట్టు ఆయన వెళ్ళి చేశాడు. అది మంచి స్టెప్, గుడ్ మూమెంట్. అది జనం కొద్దిగా ఇబ్బంది పడి ఉన్నారు లాస్ట్ గవర్నమెంట్లో. ఇప్పుడు సార్ రావడంతో అది మెయిన్ ప్రాబ్లంగా చూసుకొని, ఎందుకనంటే ఇసుక బిల్డర్స్ కానీ కన్స్ట్రక్షన్ మీద చాలా ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉన్నాయి. వాళ్ళందరి బాధల్ని గమనించేసి దాని మీద కొంచెం పాజిటివ్ నిర్ణయం తీసుకొని దాని మీద యాక్షన్ చేయటం అనేది కొంచెం హర్షించదగ్గ విషయమే. హ్యాపీ అండి. అది జనం అంతా ఇప్పుడు 5 రూపాయలు భోజనం దొరుకుతుందంటే మనకి బయట 100 రూపాయలు ఏందే భోజనాలు ఎవరికి దొరకట్లేదు. 5 రూపాయలు అంటే ఆటో వాళ్ళు కానీ, రిక్షా వాళ్ళు కానీ, కార్మికులు చాలామంది ఇబ్బంది పడకుండా అది మంచి పని. 4000 చేశారు. అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పెంచారు. ఒకేసారి 3000 ఇస్తానన్నారు. 250 లెక్క 5 సంవత్సరాలు పెంచారు. బాబు గారు 1000 రూపాయలతో 2000 చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎంపటిని ఏకంగానే 4000 చేశారు. హ్యాపీ, అందరూ హ్యాపీ అండి. అది ఎందుకంటే ఇప్పుడు రైతులు చాలామంది భూములు ఉన్నాయి. వాళ్ళ మరి వేరే యాక్ట్ కింద సపోర్ట్ చేస్తే చాలామందికి ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళ సొంత భూములు వాళ్ళకి ఇప్పుడు అమరావతి ఉంది మనకి దగ్గరలో, వాళ్ళకి ఇబ్బంది లేకుండా బాబు గారు మంచి పని చేశారు. బాబు గారు వచ్చారు, మొన్నటిదాకా ఉద్యోగాలు లేవు, కుర్రోళ్ళు చాలామంది ఇబ్బంది పడ్డారు. 5 సంవత్సరాలు ఉద్యోగాలు లేక రోడ్ల మీద చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఉద్యోగాలు వస్తే అందరికీ హ్యాపీగా పనులు చేసుకుంటారు.